హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి. అంటే మీ పర్సను ఈ థర్డ్ పార్టీ వారి గురించి అసలు వీరు ఎలాంటి వారో తెలుసుకున్నారా? అండ్ మీ విషయంలో కూడా అసలు రిగ్రెట్ ఫీల్ అనేది ఉందా లేదా? అంటే ఈ థర్డ్ పార్టీ వారి గురించి మిమ్మల్ని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్న ఫీల్ వీరిలో ఉందా లేదా? అండ్ ఈ థర్డ్ పార్టీ వారి మాయలో పడి కానీ అండ్ కొంచెం మోస్తరులో ఉన్న మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారో అసలు ఇప్పటి వరకు తెలుసుకోలేకపోవచ్చు. ఇప్పటికైనా తెలుసుకుంటున్నారా, తెలుసుకోబోతున్నారా ఎనర్జీస్ అయితే చూద్దాం. అంటే ఇప్పుడు మీ మనస్తత్వం బట్టి మీ పర్సన్ మీ విషయంలో చేసింది తప్పు అన్న రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా? అండ్ అలానే ఈ థర్డ్ పార్టీ వారి మనస్తత్వం కూడా ఎలాంటిది? ఈ థర్డ్ పార్టీ వారి మాటల వల్ల ఈ పర్సన్కి అంటే ఈ థర్డ్ పార్టీ వారికి దగ్గరయ్యారు ఈ పర్సన్ అండ్ తెలుసు కూడా మోసపోతూనే ఉన్నారా? అసలు ఈరోజు ప్రశ్న ఏంటంటే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ లైఫ్ ఈ థర్డ్ పార్టీ వారి వల్ల బాధపడతారా, లేదంటే వారితోటి లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? అండ్ అలానే మీ విషయంలో కూడా ఈ థర్డ్ పార్టీ వారి గురించి మిమ్మల్ని బాధ పెట్టడం కూడా వారికి మంచిగా అనిపిస్తుందా లేదా, రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా చూద్దాం. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోని మీ పర్సన్ మీ విషయంలో అసలు రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా, థర్డ్ పార్టీ వారు ఎంతవరకు కరెక్ట్ అన్న ఆలోచన కూడా ఉందా లేదా, ఈరోజు రీడింగ్ అండి. ఈ ఎనర్జీస్ అనేవి మనసుకు సంబంధించిందనమాట. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి థర్డ్ పార్టీ వారికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అది ఎంతవరకు కరెక్టు. మనస్తత్వాలు అయితే చూద్దాం. అసలు మీ పర్సను మీ మనస్తత్వం గురించి ఏం మాట్లాడుతున్నారు, థర్డ్ పార్టీ వారి గురించి మనస్తత్వం గురించి ఏం మాట్లాడుతున్నారు. ఇవి ఎనర్జీస్ అనేవి షఫర్స్ చేసి మీ ఎదురుగానే ప్రశ్నాపరంగానే తీయడం అయితే జరుగుతుందండి. డైస్లో అయితే చూద్దాం. మొదటి కార్డేమో మీకు సంబంధించి అంటే మీ మనస్తత్వం గురించి ఏం మాట్లాడుతున్నారో, అండ్ రెండవ కార్డేమో థర్డ్ పార్టీ వారి గురించి అంటే ఈ థర్డ్ పార్టీ వారి మనస్తత్వం గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మూడవ కార్డేమో అసలు మీ పర్సన్ మనసులో అసలు ఆలోచనలు ఏంటి, దీనికి సంబంధించి వారి మనసు సంబంధించి మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి ఏం మాట్లాడుతున్నారో ఎనర్జీస్ అయితే చూద్దాం. ఈ డైస్ రీడింగ్లో చూద్దాం అండి. అలానే ఈ ఎనర్జీస్ వచ్చేసి థర్డ్ పార్టీ వారి విషయంలో ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ మీ విషయంలో ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మీరు 1 నుండి 6 వరకు ఎనర్జీస్ అయితే పిక్ చేసుకోండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, జరిగే సంఘటనల గురించి మీరు పిక్ ఎనర్జీస్లో సమాధానాలు అయితే వస్తాయండి. 1 నుంచి 6 వరకు ఏ ఎనర్జీ పిక్ చేసుకుంటారో ఇక్కడ ఈ పర్సన్ మీ విషయంలో తీసుకునే నిర్ణయాలు అయితే ఉండబోతాయి. అది కూడా 3 టైమ్స్ అయితే తీస్తారండి. ఈ 1 నుండి 6 వరకు 3 సార్లు వేసిన డైస్లో ఏ నెంబర్ వస్తే ఆ నెంబరే ఇక్కడ మీ పర్సన్ నుండి వచ్చే సమాధానం అనమాట. మొదటిగా ఈ ఎనర్జీస్ అయితే చూద్దాం. మనసుకు సంబంధించి ఇక్కడ మీ పర్సను ఎవరి మనసు ఎలాంటిదో ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనస్తత్వం గురించి, అలానే వారి పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ వారి మనస్తత్వం గురించి అండ్ ఈ పర్సన్ తత్వం గురించి ఆలోచన గురించి మీరు ఇచ్చే సమాధానాలు ఇవి 6 ఎనర్జీస్ కార్డ్స్ అనేవి స్ప్రెడ్ చేస్తాను. ఈ క్యాండిల్ ఎనర్జీ కూడా మనస్తత్వం గురించి ఎనర్జీస్ చెప్పడం జరుగుతుందండి. అంటే ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క కలర్లో ఉంటుంది కదా, పింక్, వైలెట్, వైట్, ఎల్లో, గ్రీన్. ఈ ఊదా రంగు అనేది మనసుకు సంబంధించి అన్నమాట, మనస్తత్వాల గురించి చెప్పడం జరుగుతుంది. సో అందుకే కలర్ ప్రిపేర్ చేస్తానండి నేను. ఈసారి క్యాండిల్ ఎనర్జీస్ కూడా మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను ఇప్పుడు రీడింగ్ ఇచ్చే ముందు కూడా ఆ క్యాండిల్ వైపు చూస్తేనే రీడింగ్ అయితే ఇస్తానండి. ఇప్పుడు మనస్తత్వాల గురించి చూద్దాం. 1 యాక్షన్, 2 ద పాత్, 3 హంగర్, 4 డార్క్నెస్,
5 బౌండరీస్, పీస్. ఓకే, బాటమ్ ఆఫ్ డెక్ వచ్చి ఇలా ఉంది. అంటే సార్వభౌమాధికారం అంటారు కదా తెలుగులో, అదండి దీని అర్థం. అంటే అన్ని విషయాలు వారి కంట్రోల్లోకి తీసుకురావటం, మంచి చెడ్డ చెప్పేవాళ్ళుగా ఉండడం, అంటే కాంబినేషన్స్ ప్రకారం వస్తాయి అన్నమాట ఎనర్జీ. జస్ట్ అది బాటమ్ ఆఫ్ డెక్ అది వచ్చిందని చెప్తున్నాను. హీ డైస్ అన్నది మొదటి ప్రశ్న మీకు సంబంధించి మీ పర్సన్ మనసులో అసలు మీ మనస్తత్వం గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఇది మొదటిది. 1 2 3 4 5 6 అండి. సిక్స్ పీస్ అని చెప్తున్నారు. మీది పీస్, ఆనందం అనుకోవచ్చు. మనసు మిమ్మల్ని తలుచుకున్న హీల్ చేసే వాళ్ళగా కూడా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ కార్డు కూడా చూద్దామండి. ఇది రెండవ ప్రశ్న ఏమో థర్డ్ పార్టీ వారి గురించి. మీ పర్సన్ మనసులో ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏం మాట్లాడుతున్నారు. 4 1 2 3 4 డార్క్నెస్ వచ్చింది, చీకటి కనిపిస్తున్నాయి కదా, ఇదిగోండి. అండ్ మీ పర్సన్ గురించి అసలు ఏమంటున్నారు పర్సన్. ఏమీ రాలేదండి, ఇంకొకసారి వేస్తాను. ఇదిగోండి, మీ పర్సను అసలు మానసికంగా ఎలా ఉన్నారు, వారి ఎనర్జీ ఏంటి, మీ పర్సన్ ఎనర్జీ ఏంటి ప్రశ్న. 3 1 2 3 వీళ్ళకి తొందరపాటి నిర్ణయాల కింద హరిబరి ఉంటుంది కదా, కంగారుగా ఇంక ఏదనుకుంటే ఆ టైంలో చేసేయడం, అదే మాట్లాడేయడం, అదే నిర్ణయాలు తీసేసుకోవడం, కంగారు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వారికి కోపం వచ్చిందనుకోండి, ఆ కోపం తగ్గట్టు నిర్ణయాలు తీసేసుకుంటారు. లేదంటే ఏదైనా ఎమోషన్ కనెక్ట్ అయ్యారనుకోండి, ఆ ఎమోషన్కి అక్కడ ఇంకా దుఃఖం వచ్చేస్తుంది అనమాట. ఆ పర్సన్ కావాలని ఇంకే అందరి మీద కోపం వచ్చేసి అనుకున్న పర్సన్ గురించి బాధపడిపోవడం. హంగర్ అంటే ఒక రకమైన వేట లాంటిది, ఆకలి లాంటిది అనమాట. సిచ్యువేషన్స్ తరుముతూ ఉంటాయి. ఆ తరమడంలోని వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అలా అనమాట. మనసు ఏంటంటే వాళ్ళు ఇంకా మంచి చెడ్డ సమయం సందర్భం ఏమీ ఉండదు. వాళ్ళకి ఏమనిపిస్తే అదే మాట్లాడేస్తారు, అదే నిర్ణయం చేసుకుంటారు, అలానే ఆలోచించేస్తారు. ఫస్ట్ మీ ఎనర్జీ గురించి మాట్లాడుకుంటే పీస్ అనేది వచ్చింది. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని అయితే తలుచుకుంటున్నారంటండి. అంటే వారిని మీరు హీల్ చేస్తున్నారంట, మీలోనే సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. వారికి ఇప్పుడు ప్రజెంట్ అయితే బాధలోనే ఉన్నారండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి మనసుకు అనిపించేది ఏంటంటే బాధగా ఉండడం, ఏదైనా కష్టం వస్తే మీతో షేర్ చేసుకోవటం, మీకు దూరంగా ఉన్నా సరే మిమ్మల్ని గుర్తు చేసుకోవటం, ప్రతి జ్ఞాపకం వారిని హీల్ చేసేలా ఉందండి. వారిని బాధ పెట్టేలా లేదు. అండ్ ఎక్కడ సంతోషం లేదు. అంటే ఎక్కడ లేని సంతోషం అంతా మిమ్మల్ని మీలోనే వెతుక్కుంటున్నట్టుగా మాట్లాడుతున్నారు. మీ మనస్తత్వం బట్టి చూస్తే మీకు కోపం ఉంటుందండి, కానీ ఆ కోపానికి కారణాలు ఉంటాయి. అండ్ ఎదుటి వాళ్ళు సంతోషాన్ని కోరుకుంటారు, మంచిని కోరుకుంటారు. ఇలాంటి మంచి మనస్తత్వం ఎప్పుడూ ఒకరి నాశనం కోరుకోదన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూడగానే కోపంగా ఉన్నవాళ్ళు కూడా అంటే మీతో గొడవ పడడానికి వచ్చిన వాళ్ళు కూడా కామ్ అయిపోతారు. ఏంటంటే ఆ ఫేస్లో ఉండే గ్లో అండి, ఆ తేజస్ అనమాట. సపోజ్ ఒకవేళ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏదో గొడవలు అయితే జరిగాయి. ఆ థర్డ్ పార్టీ వారికి సపోర్ట్గా ఎవరైనా మాట్లాడి మీతో గొడవ పడడానికి వచ్చారనుకోండి, మిమ్మల్ని చూడగానే వీరేంటి ఇలా మాట్లాడారా, ఇలా చేశారా, ఇలా కనిపించట్లేదే, వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాదే అన్నట్టు మీరు కనిపిస్తారండి. మీతో ఒక్క మాట మాట్లాడకపోయినా సరే మీ ఫేస్ చూడగానే వాళ్ళకి మనసు కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ వారు చెప్పిన మాటలు అబద్ధం అనుకుంటారు, నిజాలు కావనుకుంటారు, మీ మీద నిందలేస్తారని అవతల వాళ్ళకి అర్థమైపోతుందండి. మీతో ఒక్క మాట మాట్లాడరు. ఒకవేళ మీ పిక్స్ చూసో లేదంటే మీ గురించి మాట్లాడుకున్నా సరే, మీ పేరు తీసుకొచ్చినా సరే మీరే మంచివాళ్ళు అన్నట్టుగా మాట్లాడతారు. మీ పర్సన్ అయినా సరే, మీ పర్సన్ అంటే ఆ థర్డ్ పార్టీ వారి వైపున వాళ్ళు కూడా థర్డ్ పార్టీ వారిదే తప్పు అన్నట్టుగా మాట్లాడతారు. పీస్ అంటే మీరు
మీ లైఫ్‌లో మనశ్శాంతి ఉండదండి. కానీ ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే మనస్తత్వం మీదైతే ఉంది. మిమ్మల్ని చూడగానే కష్టాలు, సుఖాలు, బాధలు ప్రతీదీ చెప్పుకునేలాగా మీ మనస్తత్వం అయితే ఉంటుంది. అంటే మీరు మనసులోనే పెట్టుకుంటారు. ఎదుటి వాళ్ళు ఏం చెప్తే ఓపికగా వింటారు. అండ్ మీరు కష్టం విలువ తెలుసు కాబట్టి సమస్యల గురించి ఇది అని ఎదుటి వాళ్ళని హీల్ చేసే గుణం మీలో ఉందండి. ఏంటంటే ఒకరు ఏడుస్తున్నారు కదా అని మీలో రాక్షస గుణంలాగా నవ్వటం కానీ, బాగా జరిగిందని కానీ, ఇలా మీరెప్పుడు అనుకోరు. మీ మనస్తత్వం వేరు. కోపంతో అరవటం, తిట్టడం, మాట్లాడడం అంటారు కానీ, కోపం వేరు, మనస్తత్వం వేరండి. మీరు ఎంత కోప్పడతారో మనసు కూడా అంత మంచిది అన్నట్టుగా ఈ పర్సన్ మాట్లాడుతున్నారు. నిజాలు మాట్లాడతారు కాబట్టి ఎవ్వరికీ నచ్చరండి. ఉన్నదున్నట్టు మాట్లాడితే ఎవరికీ నచ్చదు. అదే అబద్ధాలు పనులు, మాట తిరిగేసి మాటలుంటారు కదా! మిమ్మల్ని అన్నవారిని కూడా మీరే మంచివాళ్ళన్నట్టుగా ఏదో ఒక రోజు మాట్లాడుకునే రోజైతే మీకొస్తుంది. అంటే మీ గుణం అలాంటిది, మీ మనస్తత్వం అలాంటిది. మీరన్న మాట ఎక్కడికి పోదండి. ఎప్పటికైనా దాని విలువ అన్నది పెరుగుతుంది. ఈ పర్సన్ కూడా ఇదే చెప్పేది. మీరు చాలా చాలా మంచివాళ్ళు. మిమ్మల్ని చూస్తే శత్రువు కూడా మారిపోయే ఫేస్‌లా ఉంటుంది. అంటే మీరు తెలియని వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి హ్యాపీ స్మైల్ ఇవ్వటం. అంటే మిమ్మల్ని చూసి రెస్పెక్ట్ ఇచ్చేలా వాళ్ళు మీరు అయితే ఉంటారని మీ మనస్తత్వం గురించి ఈ పర్సన్ అయితే మాట్లాడుతున్నారు. మరి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్టీ వారి గురించి మాట్లాడదాం. థర్డ్ పార్టీ వారి గురించి చూడండి. డార్క్‌నెస్ అనేది కనిపిస్తుంది. మేబీ వీళ్ళకి 40 ఇయర్స్ కూడా ఉండొచ్చండి. 40 ఎబోవ్. వీళ్ళతోటి లైఫ్ లాంగ్ ఉండలేనని కూడా అనుకుంటున్నారు. అంటే ఈ థర్డ్ పార్టీ వారు అంత కరెక్ట్ పర్సన్ ఏమీ కాదండి. ఏంటంటే మాటల పరంగా మంచిగా చెప్తారు కానీ వీళ్ళు విషపూరితమైన వాళ్ళనమాట. మాటలతోటి విడగొట్టేస్తారు. లేనిపోని క్రియేట్ చేసి జీవితాలను నాశనం చేయటం. ఇప్పుడు మంచిగా నవ్వేవాళ్ళని కూడా ఏడిపిస్తారండి. అంటే దుఃఖం తీసుకొచ్చేసేలాగా జీవితం మీద విరక్తి కలిగించేలా చేస్తారని, వీళ్ళతో సావాసాలు చేసిన వీళ్ళతో జీవితం నరకం అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళ లైఫ్‌లోకి వచ్చినా సరే వీళ్ళ లైఫ్‌లోకి వెళ్ళినా సరే జీవితం చీకటి బతుకే. ఏంటంటే వీరు కంట్రోల్ చేస్తారండి లైఫ్‌ని. ఫ్రీడమ్ ఏంటంటే ప్రతీదీ వీళ్ళకి చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఒకవేళ వాళ్ళకి ఏమైనా తెలిస్తే దాన్ని పట్టుకుని సాధించడాలు, పడడానికి కారణాలుండాలి. కానీ వీళ్ళకొక సాధింపండి అనేసి మాటలు పదే పదే అనడం. ఎదుటి వాళ్ళ గురించి లేనిపోని చెప్పడం. అండ్ మనసులు విరగ్గొట్టేస్తారు. మనుషుల్ని దూరం చేసేస్తారనమాట. డార్క్‌నెస్ అంటే వాళ్ళు చూసేంత మంచివాళ్ళైతే కాదని, మనస్తత్వం మంచిది కాదని, అండ్ చూడడానికి అందంగా ఉండొచ్చు, మాటల్లో మంచితనం ఉండొచ్చు కానీ మానసికంగా, మనస్తత్వంగా వీళ్ళైతే మంచి వాళ్ళైతే కాదు. ఒక రకంగా చెప్పాలంటే మానసిక రోగులండి. ఏంటంటే ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తారు. అండ్ ఎమోషనల్‌గా మనుషుల్ని పడగొడతారు. ఏదో కష్ట సుఖాలు గురించి వాళ్ళు క్రియేట్ చేసి అవతల వాళ్ళు నోట్లోంచి ఏమొస్తదా నిజాలు రాబట్టడానికి మాట్లాడతారని, ఇలాగ మీ పర్సన్ విషయంలో కూడా వీరు ట్రాప్ అయ్యారని, అంటే వాళ్ళు ట్రాప్ అవ్వడం కాదండి. వీళ్ళ మాటలకి మీ పర్సన్ ట్రాప్ అవ్వటం. అంటే వీళ్ళు చెప్పిన మాటల ప్రకారం అలా ఉండిపోయారనమాట. వీళ్ళు ఎటూ కదలకుండా చేయటం అనమాట. ఒక మ్యాజిక్ చేయటం, మాటలతో కట్టడి చేసేయడం జరిగిందని మానసికంగా వీళ్ళకి కట్టుబడి ఉండిపోయి వీళ్ళు ఏం చెప్తున్నారో, అసలు ఎలా చేస్తున్నారో, వీళ్ళెలా చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళ వల్ల వీళ్ళ జీవితం నరకం అయిపోయింది. అండ్ చీకటి బతుకులా అయిపోయింది. చూసేంత అందంగా అయితే లేదు. అంటే వీరితో లైఫ్ అంతా మంచిగా అయితే లేదన్నట్టుగా కూడా అంటున్నారు. మీ పర్సన్ సంబంధించి ఈ మాటలైతే మాట్లాడుతున్నారు. వీళ్ళు చూడ్డానికి మంచివాళ్ళు కావచ్చు, అందరూ నమ్మేవాళ్ళు కావచ్చు కానీ వీళ్ళతో లైఫ్ ఉంటే చీకటి బతికే అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. వీరి గురించి చూడండి. మీరైతే అందరికీ మంచి చెప్పేలాగా, తెలియని వాళ్ళు కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ చేసేలాగా మీరుంటారు. కానీ వీళ్ళేమో జీవితాలు మంచిగా చెప్పి నాశనం చేస్తారు, మనసులు విరగ్గొట్టేలా ఉంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీ పర్సన్ విషయంలో చెప్పాను కదా, చాలా హడావుడి పర్సన్ అండి. ఇప్పుడు మీతో ఇప్పుడిప్పుడు నవ్వుతూ ఉన్నవాళ్ళు అనుకోండి, మీతో ఒక 5 నిమిషాలు నవ్వుతూ మాట్లాడారనుకోండి, మాట్లాడుతా ఏదైనా టాపిక్ వచ్చి దాన్ని డైవర్ట్ అయిపోతుందన్నమాట. కోపం వచ్చేస్తుంది. నిర్ణయాలు తీసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇంకా
సమయం సందర్భం లేని మాటలన్నీ వచ్చేస్తాయి. అసలు మీరొకటి మాట్లాడితే వారొకటి మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందంటే వాళ్ళకి ఇక్కడ హడావుడి అన్నది కనిపిస్తుందండి. వీరు ఇలా చేసేస్తున్నారు, వీళ్ళ జీవితం ఏదో అయిపోతుంది, ఏదో ట్రాప్ అవుతున్నాం, ఇక్కడి నుంచి వీళ్ళు తప్పించుకోవాలి, ఒక రకమైన భయం అనమాట. ఇప్పుడు మీ దగ్గరికి పరిగెట్టుకు రావాలన్నంత భయం వీరిలో అయితే ఉంది. మీతో మాట్లాడేలు ఎక్కడ వదిలేస్తారో అని భయం ఉంది. అండ్ ఒక రకంగా ఏంటంటే పిచ్చ ఆలోచనలండి. ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. అంటే పరిగెట్టడం అనమాట. ఆలోచనలు ఒకదాని వెంట ఒకదాని నుంచి ఓ దాంట్లోకి పాజిటివ్ ఉన్నది నెగిటివ్‌లోకి. ఇప్పుడు మీ గురించి పాజిటివ్‌గా అనుకుంటారా? వెంటనే నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తాయి. అమ్మో! ఇలా జరిగిపోతుంది, అలా జరుగుతుంది. ఈ పర్సన్ ఏమంటున్నారంటే వీళ్ళు అద్దం పద్దం లేని ఆలోచనలు ఉంటాయంట. హడావుడి పనుల వల్ల మంచి చెడ్డ తెలుసుకోకుండా ఎవరేది చెప్తే అదే వినేయటం. ఇప్పుడు బాధపడుతుంది ఎవరు? మీ పర్సనే. వీరి వల్ల ఇంతలా బాధపడుతున్నారు. మిమ్మల్ని తలుచుకుంటూ హీల్ అవుతున్నారు. మనస్తత్వాలు అయితే చెప్తున్నారు. అసలు ఈ పర్సన్కి ఏంటంటే కోపం అండి. ఇంకా మీ గురించి ఎప్పుడైతే తలుచుకుంటున్నారో చుట్టూ ఉన్న వాళ్ళ మీద కుక్కలా అరుస్తున్నారనమాట. ఇంకా కంట్రోల్ లేని మాటలు అవతల వాళ్ళకి వీళ్ళకి ఏంటి మొరగటం అంటారు కదా. మీ పర్సన్ ఏమో గట్టిగా అరిచి మాట్లాడడం, అవతల వాళ్ళేమో మెత్తగ్గా మాట్లాడి రెచ్చగొట్టడం. ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. మిమ్మల్ని తలుచుకుంటే వీళ్ళకి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. అది మీ మీద కదండి, థర్డ్ పార్టీ వారి మీద. మనస్తత్వాల గురించి అయితే ఇలా మాట్లాడారు. చూసారు కదా. ఏదైనా కానీ కంట్రోల్ తీసుకొచ్చే వాళ్ళ గురించి ఒకలా మాట్లాడుతున్నారు. అండ్ కంట్రోల్ పెట్టుకున్న వాళ్ళనేమో మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నారు. కానీ ఆ కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళని వీళ్ళకి జీవితం అవుతుందని అనుకోలేదు. ఇప్పుడు ఈ పర్సన్కి జీవితంలో ఒకరి మాటే వినాలి, ఒకరు చెప్పిందే వినాలి అన్నట్టుగా కూడా డిసైడ్ అయితే అవుతున్నారు. మీ మనస్తత్వం గురించి చూసారా ఎలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని తలుచుకుంటే హీల్ అవుతున్నారు, వీళ్ళు తలుచుకుంటే భయపడుతున్నారు. జీవితం చీకటిగా అన్నట్టుగా అనిపిస్తుందండి. అంటే వాళ్ళకి శూన్యం అనమాట, దారి తెన్ని ఉండట్లేదు. తలుచుకుంటే జీవితం ఒక విధమైన భయం అన్నది కనిపిస్తుంది. ఈరోజు మీ మనస్తత్వం గురించి, ఈ పర్సన్ మనస్తత్వం గురించి, అంటే థర్డ్ పార్టీ వారి గురించి ఎనర్జీస్ అయితే ఈ రకంగా వచ్చాయి. అండ్ అలానే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి కూడా ఎనర్జీస్ అయితే చూద్దామండి. మనం ఈ కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి ఇటువైపునేమో థర్డ్ పార్టీ వారి గురించి, ఇటువైపునేమో మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్, అలానే మీ పర్సన్ అసలు మీ గురించి వీరి గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఫైనల్గా వీరితోటి కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, లేదంటే మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అయ్యి ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా దీనికి సంబంధించి? అంటే వీరా, ఈ థర్డ్ పార్టీ వారా, మీరా? ఇప్పుడు వారు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. మరి ఆ నిర్ణయంలో ఎలా డిసైడ్ అవుతారో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ చూసే వ్యూవర్స్ గురించి, అలానే థర్డ్ పార్టీ వారి గురించి మరి మీరు ఇచ్చే సమాధానాలు. ఎంప్రెస్ ఎనర్జీ వచ్చిందండి. క్వీన్ ఆఫ్ హార్ట్ అండ్ థర్డ్ పార్టీ వారి గురించి ఎంపరర్ అండ్ మీ పర్సన్ ఎనర్జీ 3 ఆఫ్ కప్స్. ఇది 2 కార్డ్స్ వచ్చినాయి కాబట్టి అది మీ గురించి. స్ట్రెంగ్త్ థర్డ్ పార్టీ వారి గురించి 8 ఆఫ్ పెంటికల్స్ అండ్ మీ పర్సన్. 6 ఆఫ్ కప్స్ అండ్ మీ గురించి. హెరఫెంట్ అండ్ థర్డ్ పార్టీ వారి గురించి. 7 ఆఫ్ సోర్డ్స్. 7 ఆఫ్ సోర్డ్స్ అండి. అండ్ మీ పర్సన్ ఎనర్జీ చూద్దాం. 4 ఆఫ్ పెంటికల్స్. ఫైనల్గా 2 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ ఫ్యాండ్స్. ఇలా వచ్చాయి ఎనర్జీస్. చూడండి మీ విషయంలో ఎమోషన్స్ ఫీలింగ్స్ చూడండి. థర్డ్ పార్టీ వారు చాలా మంచివాళ్ళు అనుకున్నారు, కానీ థర్డ్ పార్టీ వాళ్ళు మనస్తత్వం చూసి అర్థమవుతుంది ఏంటంటే థర్డ్ పార్టీ వారు కంట్రోల్ అయితే చేస్తున్నారు, ఈగో హర్ట్ చేస్తున్నారండి.
అంటే వీరి పనులు, వీరి మాటలు, వీళ్ళ ప్రవర్తన మీ పర్సన్‌కి నచ్చట్లేదు. వాళ్ళనే మాటలు హర్ట్ అవుతున్నారు. ఏంటంటే ప్రతి చిన్న విషయం వీరితో చెప్పాల్సొస్తుంది. వీళ్ళ జీవితం అంటే మీ పర్సన్ జీవితం మీ పర్సన్ జీవితంలాగా ఉంచనివ్వట్లేదండి. ప్రతి దానికి వీరి కంట్రోల్‌లో ఉండాలనైతే అనుకుంటున్నారని. మరి మీ గురించి చూస్తే మీరు దేవత అన్నట్టుగా, దేవుడన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ప్లస్ అమ్మ లవ్‌లాగా ఫీల్ అవుతున్నారనమాట. అమ్మ ప్రేమలాగా. అంటే మీకు తెలుసు మీ పర్సన్‌కి కోపం ఎప్పుడొస్తదో తెలుసు. ఎందుకు బాధపడుతున్నారో తెలుసు. వారి కష్టం వారి ఎన్ని కష్టాలున్నాయో తెలుసు. వారు ఎలాంటి సమస్యలోకి వెళ్తారని తెలుసు. ప్రతీదీ మీరు గమనిస్తూ ఉంటారు కాబట్టి ఇలా మీరు వారి కష్ట సుఖాలు తెలుసుకుంటారు. వారు చెప్పకపోయినా తెలుసుకుంటారు. వారిని ఎలా ఉండాలో అలానే ఉంచేశారు కాబట్టి మీరైతే ఎప్పుడు ఇలాగ చెయ్యలేదు. వారిని అర్థం చేసుకున్నారు కాబట్టి మీరు వారికి ఒక ఫ్రీడమ్ లైఫ్ అన్నది ఇచ్చారు. కానీ ఈ పర్సన్ నిలబెట్టుకున్నారా అంటే మీకొక న్యాయం, వీరికొక న్యాయంగా మాట్లాడేవారనమాట. అంటే మీరేమో మంచిగా ఫ్రీడమ్ లైఫ్ ఇచ్చేశారు. వారికి నచ్చినట్టు లైఫ్ అన్నది మీరు ఇచ్చేశారు. మీరు చెడ్డవాళ్ళైపోయారు గతంలో. ప్రజెంట్ ఏమనిపిస్తుంది? గతంలో ఈ థర్డ్ పార్టీ వారి మాటలేమో నచ్చాయి. వాళ్ళతోటి లైఫ్ ఎంజాయ్ చేసినట్టు అనిపించడం, వాళ్ళ మాటలు నచ్చడం, ఏదో గైడెన్స్ ఇచ్చేసినట్టు, వీళ్ళ జీవితం ఏదో బాగు చేసేసినట్టు ఫీల్ అయిపోయారు. కానీ రోజులు గడిచే కొలది వీరి మాటలో తేడాలు రావటం, ఏంటి వీళ్ళ ప్రవర్తన ఏంటి, వీళ్ళ మాటలేంటి కొత్తగా అనిపించడం. వీళ్ళు అన్న మాటలు మీ పర్సన్ అయితే హర్ట్ అవుతున్నారండి. మీరు అన్న మాటలు గుర్తొస్తే మీరు ఇలా అనేవారు కాదు కదా. మిమ్మల్నేమో ఇలాంటి మంచి మాటలకేమో దూరం పెట్టడం అండ్ మీతో గొడవ పడడం ఇలా జరిగింది. కానీ వీరితోటి గొడవ పడలేకపోతున్నారు, సమాధానం చెప్పలేకపోతున్నారు. వీరేంటి కంట్రోల్ చేయడం ఏంటి? మీరెప్పుడు అలా ఉండేవారు కాదు కదా, ప్రవర్తించేవారు కాదు కదా అని ఇప్పుడు మీ పర్సన్ మనసులో వీరి మీద ఉండే గౌరవం అదే పోతుంది. వీళ్ళు కూడా పోగొట్టుకుంటున్నారండి. ఇప్పుడు మీకిచ్చే విలువ వీళ్ళు లేకుండా చేసేసారు. మీ పర్సను మీకున్న విలువ తీసేశారు. మిమ్మల్ని అవమానించిగా మాట్లాడడం కూడా చేశారు. ఇప్పుడు ఈ పర్సను తిరం రావటం అనమాట. అంటే మంచి వాళ్ళెవరో, పనికిమాలిన వాళ్ళెవరో తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే 6, 9 వచ్చింది కదా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనమాట. మంచికి దగ్గరవుతున్నారు, చెడుని గురించి తెలుసుకున్నారు. ఎస్, ఈ పర్సను తెలుసుకున్నారండి. చూసారా, 7, 8, 9 ఈ పర్సను 3 ఆఫ్ కప్స్. మీరు మీతో ఉండే జీవితానికి ఈ థర్డ్ పార్టీ వారు అన్న వాటికి వీళ్ళన్న మాటలు నచ్చాయి, ఇప్పుడు నచ్చట్లేదండి. మీరన్న మాటలు నచ్చలేదు, కానీ ఇప్పుడు వారికి తెలిసొస్తుంది సంతోషం అన్నది, ఫ్రీడమ్ లైఫ్ అన్నది ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందనమాట. ఈ పర్సను మీతో మాట్లాడిపోతే ఇప్పుడు కమ్యూనికేషన్ అయితే వస్తుందండి. రీయూనియన్ అయితే కనిపిస్తుంది. మేబీ ఇక్కడ పార్టీ మూడ్ కూడా కనిపిస్తుంది. అకేషన్ అయితే కనిపిస్తుంది. మీతో మాట్లాడిన వాళ్ళు మాట్లాడి ఇక్కడ మిమ్మల్ని ఇన్వైట్ చేయడం కానీ, విష్ చేయడం కానీ ఏదో జరగబోతుంది. వీరేమో కంట్రోల్ చేస్తున్నారు కానీ వీరి మాట లెక్కలేదు. వీరికి మీ పర్సన్కి బ్రేక్ అవుతుందండి. మాటలు కూడా బ్రేక్ అయ్యాయి, బాండింగ్ కూడా బ్రేక్ అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు మీ పర్సన్ వీళ్ళ గురించి మాట్లాడుతుంటే 8 ఆఫ్ పెంటికల్స్. గతంలో ఉన్నట్టు ఈ థర్డ్ పార్టీ వారు ఇప్పుడైతే లేరంటండి. మీ గురించి వింటుంటే గతంలో మీతో ఉన్నట్టు ప్రస్తుతం అలా ఉండకూడదు, మారాలన్నట్టుగా అనుకుంటున్నారు. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇది కూడా చూడండి. 6 ప్రేమకు సంబంధించి, 9 ఏమో మార్పులన్నమాట. మనస్తత్వం పాజిటివ్ నెగిటివ్గా అవుతుంది, నెగిటివ్ పాజిటివ్గా మారుతుందన్నమాట. వీళ్ళ విషయంలో వీళ్ళకి అర్థమైంది ఏంటంటే వీళ్ళు స్వార్థపరులు. వీళ్ళు ఆశించారే కానీ అవసరాలకు వాడుకున్నారు, కానీ వీళ్ళకి కష్టం వచ్చినప్పుడు వీరు ఆదుకోలేదు. అండ్ మీ పర్సన్కి కష్టం వచ్చినప్పుడు మీకు తెలుసు ఏ సమస్యలకు పడతారో తెలుసు. కానీ మీరు మీ పర్సన్ మీద ప్రేమ వల్లే మీరు వారికి ఎప్పుడు వారి దూరం పెట్టినా, దూరంగా ఉండాలనుకున్నా మీరు ఏంటంటే వారికి దగ్గర అవ్వాలి, దగ్గరగానే ఉండాలి. వాళ్ళు చేయన్నా పొమ్మన్నా సరే ఎప్పటికైనా వారు మారుతారు అని మీరైతే అనుకున్నారు కదా. ఈ పర్సన్ మారక్కర్లేదండి. థర్డ్ పార్టీ వారి వల్లే మీ వైపు మళ్ళుతున్నారు, మాట్లాడుతున్నారు, నిలబడుతున్నారు. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ నిర్ణయం ఏంటంటే ఇప్పుడు మీతో రీయూనియన్ కావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళతో పాజిటివ్గా ఉండేవాళ్ళు నెగిటివ్గా మారిపోతున్నారు ఈ పర్సను. అండ్ మీతో నెగిటివ్గా ఉన్నవాళ్ళు పాజిటివ్గా మారిపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రేమ అనేది ఎక్కడ దొరుకుతుంది? అండ్
మంచి చెడ్డ అన్నది చెప్పేవాళ్ళు ఎవరు, కష్ట సుఖాలు పంచుకునే వాళ్ళు ఎవరు, ఎవరంటే అది మీరే. ఇక్కడ పాస్ట్ అండి, ఇది పాస్ట్ లైఫ్ కార్డ్ అనమాట. మీ పర్సన్ మీకే కనెక్ట్ అవుతున్నారు, ఈ ప్రజెంట్ ఉన్న వారితోటి డిస్కనెక్ట్ అయితే అవుతున్నారు. నెక్స్ట్ చూసారు కదా, ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారి గురించి మాట్లాడుకుంటే 7 ఆఫ్ సోర్స్ అనమాట. వీళ్ళు ఇప్పటి వరకు ఏంటి మ్యానిపులేట్ చేశారనమాట, మాటలతోటి ఇచ్చేసి లేనిపోని చెప్పి మార్చేశారనమాట. ఈ మాటలు ఇప్పుడు వీరికి నచ్చట్లేదండి. ఎన్ని రోజులని చెప్తారు, ఎన్ని మాటలు చెప్తారు. ఈ మాటలు వినేంత వరకు వింటూ వచ్చారు. డబ్బు గురించి మాట్లాడారు, జీవితంలో ఇలా సంపాదించవచ్చు, ఇలా బ్రతకచ్చు, ఇలా ఇదవ్వచ్చు అని లేనిపోని జీవితాలు ఆశ కల్పించారు. కానీ మీరు అలా చేయలేదండి. ఎందుకంటే ఇప్పుడు జరిగేవి అంటే చెప్పచ్చు, జీవితం అంటే ఇలా ఉంటుంది, ఇది జరుగుతుంది అని మీరు చెప్పచ్చు. కానీ జరిగేవి కూడా మీరు హెచ్చు మాటలతో చెప్పలేదండి. ఇలా చూసేసుకుంటాను, ఇలా ఉంటాను అని మీరు ఎప్పుడు మీ పర్సన్ తోటి చెప్పలేదు. ఎందుకంటే మీకు తెలుసు ఎలా ఉంటుంది లైఫ్, ఏం జరుగుతుంది అని తెలుసు మీకు. మీరు చేసేది కూడా మీ పర్సన్ తోటి ఏమీ చెప్పలేదు. ఇలా అంటే 4 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీ పర్సను డబ్బు మాటలు విని, అంటే ఆ మాటలు డబ్బు సంబంధించిన మాటలు బాగా మైండ్కి ఎక్కేసేయండి. ఈ థర్డ్ పార్టీ వారు బ్రెయిన్ వాష్ చేశారు. కానీ ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే థర్డ్ పార్టీ వారు ఒక అవకాశవాది. డబ్బుల విషయంలో ఈ థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్కి గొడవలు అయితే జరిగాయండి. ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని మోసం చేయడం అయితే జరిగింది. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి అంటే వీళ్ళు ఏదో చెప్పడం, మీ పర్సన్ వినడం అండ్ డబ్బు విషయంలో మీ పర్సన్ వీరికి హెల్ప్ చేయడం కానీ, వీరి వల్ల మీ పర్సన్కి హెల్ప్ అవడం కానీ సమ్ ఏదో జరిగింది. ఇప్పుడు మాటల పరంగా అసలు మాటలు బయటకు వస్తున్నాయి. నచ్చినంతసేపు మంచిగానే ఉన్నాయండి. ఇప్పుడు నచ్చట్లేదు కదా, లేనిపోని మాటలనే బయటకు వస్తున్నాయి. మిమ్మల్ని తలుచుకుంటే మీరు ఎంత మంచి వాళ్ళ, గాడ్ ప్లేస్లో అయితే మిమ్మల్ని ఇస్తున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి ఏం మాట్లాడుతున్నారంటే మీతో స్టెబిలిటీ లైఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అసలు రిగ్రెట్ ఫీల్ ఉందంటే రిగ్రెట్ ఫీల్ అనేది కాదండి, మీరేంటో మీ మంచితనం ఏంటో వీరు అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళు అసలైన నిజ స్వరూపాలు బయటపడుతున్నాయండి. మాటలు రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకి వీరి మాటలు తెలిసిపోతున్నాయి. వీళ్ళు చెప్పే మాటలకి అర్థమైపోతున్నాయి. హర్ట్ అవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి వల్ల హర్ట్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ చూసారు కదా, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ ద హై ప్రిస్టెస్ ఎనర్జీస్ కార్డ్స్ కింద కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ వీరి గురించి మాట్లాడుకుంటే ఒక ఆలోచన వస్తుంది, మీ గురించి మాట్లాడితే ఒక ఆలోచన వస్తుంది. అసలు మీరు మాటలతోటి పడగొట్టరండి. ఉంటే ఉన్నట్టు మాట్లాడతారు, ఉన్నది కూడా చెప్పరు. ఏ సమయానికి ఎలా ఉండాలో, ఏం జరుగుతుందో అది కాలానికే వదిలేస్తారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ వారు ఏంటంటే ఆకాశానికి నిచ్చెనలేసి మాట్లాడడం, అది జరిగేది లేదు, సచ్చేది లేదు. చెప్పేవి ఇలా చెప్తారు, పలానా వాళ్ళని పెళ్లి చేసుకుంటే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు, వాళ్ళకి ఇంత శాలరీ వస్తుంది, వాళ్ళకి బోల్డ్ ఆస్తులు ఉంటాయి, ఇలా థర్డ్ పార్టీ వారికి చెప్పడం. థర్డ్ పార్టీ వారు కూడా ఇన్ని ఆస్తులు ఉన్నాయని సొల్లు కబుర్లు, సోది కబుర్లు చెప్పడం వల్ల వీళ్ళకి ఉన్నాయో లేవో మీ పర్సన్ తెలియదు. కానీ వీళ్ళు మాటలు వినేశారనమాట. ఈ థర్డ్ పార్టీ వారు 2 రకాలు ఉన్నారండి, 2 మనస్తత్వాలు ఉన్నాయి. మోసం చేసే ఎప్పుడు మోసం ఎక్కువ చేస్తారు, మాటలు ఎక్కువ చెప్తారు లేనిపోని. ఒక రకంగా చెప్పాలంటే మీ పర్సన్ని డబ్బు పరంగా వాడుకుంటున్నారు, వాడారు కూడా. ఇప్పుడు మీ పర్సన్కి అవసరానికి వీళ్ళైతే అందుబాటులో లేరండి, తప్పించుకు తిరుగుతున్నారు. మాటల పరంగా వీళ్ళు ఏమన్నారంటే ఈ థర్డ్ పార్టీ వారు మీ విషయంలో చేసిన దానికి వాళ్ళు మాట్లాడడం అయితే జరిగింది. అంటే ఆ మాటని మీ పర్సన్ని హర్ట్ చేయటం. ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైంది ఏంటంటే 2 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే వీళ్ళ మాటలకి మీ మాటలకి, మీరు చేసిన హెల్ప్కి వీరు చేసిన సపోర్ట్కి తేడాలు తెలుసుకుంటున్నారు. మీరు స్వార్థం లేనిది, వీళ్ళది స్వార్థంగా ఉన్నది. ద హై ప్రిస్టెస్ ఎనర్జీస్ ఏంటంటే మనస్సాక్షి సాక్ష్యం చెప్తుందండి. ఈ పర్సన్ ఇలాంటి వాళ్ళని ప్రతిదీ రోజు రోజుకి హెచ్చరిస్తుంది. వాళ్ళతో సరిగ్గా అలా మాట్లాడద్దు, వాళ్ళతో తక్కువ ఉండు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని హెచ్చరిస్తూ ఉందన్నమాట. థర్డ్ పార్టీ వారి గురించి ఏ రోజుకి ఆ రోజు అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడద్దు, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు, వాళ్ళు మెసేజ్ చేయొద్దు, వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వద్దు, వాళ్ళ మాటలు వినొద్దు అని ప్రతిరోజు మీ పర్సన్ని మనస్సాక్షి హెచ్చరిస్తుంది. మీ గురించి ఉంటే మిమ్మల్ని హీల్ చేయటం. ఇప్పుడు థర్డ్ పార్టీ వారు మీ గురించి ఏమైనా మాట్లాడారనుకోండి,
ఈ థర్డ్ పార్టీ వారి మాటలు వినొద్దని కూడా హెచ్చరించనమాట. అంటే మీ పర్సన్కి అనిపిస్తుంది వాళ్ళు చెప్పేది అబద్ధం, వీళ్ళకి నచ్చకలా మాట్లాడుతున్నారు అన్నట్టుగా మనస్సాక్షి చెప్తుందండి. ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్కి, థర్డ్ పార్టీ వారి మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్కి చూసారు కదా ఎనర్జీస్. ఇది ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చండి. మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ కదండి, మీరేంటో తెలిసింది. మీరు చెప్పే మంచి చెడ్లు, మీతో ఉన్న జీవితం, మీతో ఉంటే ఫ్రీడమ్ లైఫ్ ఉండేదని, వీరితో ఉంటే ఏంటో వాళ్ళు హర్ట్ చేసేలా ప్రవర్తిస్తున్నారండి. అవమానించడం, అనరాని మాటలు అనటం, ఏంటి వీళ్ళతో నాకు అవసరమా, వీరి జీవితం అవసరమా, కానీ వీరు ఒక్కొక్కసారి మార్చేస్తున్నారు మాటలతోటి. మీ పర్సన్ హర్ట్ చేసి మళ్ళీ వెంటనే ప్రేమ చూపించేస్తున్నారు. వీళ్ళ మీద అసలు నమ్మకం లేదండి. థర్డ్ పార్టీ వారి మీద అసలు నమ్మకం లేదు. మీ విషయంలో అయితే హీల్ అవుతున్నారు. ఈ పర్సన్ మీ విషయంలో హీల్ అవుతున్నారు. నెక్స్ట్ మరి మీ పర్సన్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇక్కడ మీరు చెప్పాను కదా, పిక్ చేసుకోమన్నాను కదా ఎనర్జీస్ అనేవి, 6 కార్డ్స్ అనేవి పిక్ చేసుకోండి. ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా, షఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఏ ఎనర్జీస్ అయితే ఎంచుకున్నారో, మరి వారి పర్సన్ నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. ఇవి డైస్లో తీస్తారండి. మరి ఏ నెంబర్ పడితే 3 టైమ్స్ అయితే తీస్తా. ఏ నెంబర్ అయితే మీరు ఎంచుకున్నారో మీ పర్సన్ నిర్ణయాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఒకటి నుండి 6 వరకు ఎనర్జీస్ అయితే ఎంచుకోండి. ఒకటి ఏస్ ఆఫ్ కప్స్, జస్టిస్, 2 ఆఫ్ కప్స్, ఫూల్, స్టార్. మరి 1 నుండి 6 వరకు ఎవరైతే ఎంచుకున్నారో ఇది బాటమ్ ఆఫ్ డెక్, 10 ఆఫ్ కప్స్. యూనివర్స్ చూసే వ్యూవర్స్ 1 2 3 4 5 6 అండి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఎంచుకున్నారో ఒకటి 2 3 ఈ పర్సన్ తోటి రీయూనియన్ అయితే ఉంటుందండి. చూసారు కదా 3 వచ్చింది. రీయూనియన్ అయితే ఉంటుంది. మీది సోల్మేట్ కనెక్షన్ కూడా ఉందండి. థర్డ్ పార్టీ వారితోటి డిస్కనెక్ట్ అయ్యి మీతో రీకనెక్ట్ అయితే అవ్వబోతున్నారంట. మీరు ఎంచుకున్న నెంబర్ 3 అయితే ఇక్కడ మీ పర్సన్ తోటి రీయూనియన్ అయితే ఉండబోతుంది. ఇది మేబీ మీ రాశుల ప్రకారంగా చూసుకుంటే కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అవుతారు మీరు. మీకు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. మీతో న్యూ స్టార్ట్ జరుగుతుంది. ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారు. వారి మనసులో అయితే మీరే ఉన్నారండి. థర్డ్ పార్టీ వారు అయితే లేరు. నెక్స్ట్ రెండవసారి 1 2 3 4 ఇది పేజ్ ఆఫ్ కప్స్ అనమాట. ఈ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ థర్డ్ పార్టీ వారు అడ్డు చెప్పడం, అడ్డుకోవటం అండ్ వారి నిర్ణయాలు కాదనుకునే మీ విషయంలో కన్ఫ్యూజన్ మైండ్లో పడేస్తున్నారు. చెప్పేవాళ్ళు థర్డ్ పార్టీ వారి ఫ్రెండ్స్ అయినా కావచ్చు, వెల్ విషర్స్ అయినా కావచ్చు, చేసే పనైనా అడిగే మాట అయినా ఆలోచించుకోమని చెప్పడం. కానీ మీ పర్సన్ 2 రకాలుగా ఆలోచిస్తున్నారండి. మీతో మాట్లాడాలి, మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలి, కానీ మెసేజ్ చేస్తే ఏం చెప్పాలి, ఫోన్ చేస్తే ఏం మాట్లాడాలి, ఇలా కన్ఫ్యూజ్గా ఉన్నారు. అంటే మీ పర్సన్ మీ విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు అడ్డుపడుతున్నారండి. అంటే కన్ఫ్యూజన్ స్టేట్ అనమాట. ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు, కానీ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలి, ఏంటి సిచ్యువేషన్ అని కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారంట. ఎనీ టైం
మెసేజ్ చేసి డిలీట్ చేయడం కానీ, అండ్ మిస్ కాల్ ఇచ్చేయడం కానీ, మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ, ఏదైనా జరగచ్చు. ఈ పర్సన్ ఇలా ఆలోచనలు అయితే ఉన్నాయండి. వారికి ఏది అనిపిస్తే అదే చేయడం అనమాట. నెక్స్ట్ మూడవది 4వ కార్డు, అదే 4 నెంబర్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావటం అయితే జరుగుతుంది. మూడవసారి 1 ఏస్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ మీతోటి మళ్ళీ న్యూ లైఫ్గా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. థర్డ్ పార్టీ వారితోటి ఇంక లేదండి. థర్డ్ పార్టీ వారు వారి లైఫ్లో అయితే లేరు, మీ పర్సన్ లైఫ్లో అయితే లేరు. 1 నెంబర్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఈ పర్సన్ తోటి మీకు మ్యారేజ్ అవ్వచ్చు, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే మళ్ళీ మీతోటి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుందండి. ఎటువంటి మనస్పర్ధలు, గొడవలు లేకుండా థర్డ్ పార్టీ వారిది ఎండ్ అయిపోతుంది. అక్కడ ఏ సిచ్యువేషన్ సరే థర్డ్ పార్టీ వారితోటి ఎండ్ అయిపోయాక మీతో న్యూ స్టార్ట్ చేయబోతున్నారు. 1, 3, 4 1 నుండి 6 వరకు ఎంచుకున్న వారిలో 1, 3, 4 బాగుంది కదా. 1, 4, 3 మీ పర్సన్ మీకు లవ్ యూ కూడా చెప్తున్నారు. కర్కటక, వృశ్చిక, మీన రాశి వారి కప్స్ ఎనర్జీ వచ్చాయండి. ఎమోషన్స్ అన్నమాట. మిగతా వాళ్ళు రాదా అంటే కాదు. చూసారు కదా, 1, 4, 3 లవ్ యూ చెప్తున్నారు. మీ పర్సన్కి ప్రేమ ఎక్కువైపోయిందండి. థర్డ్ పార్టీ వారు కాదు, మీరే ఎక్కువ అవుతున్నారు. 10 ఆఫ్ కప్స్ చూసారు కదా. మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళే మళ్ళీ మీతో లైఫ్ కావాలని అయితే అనుకుంటున్నారు. మరి ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి అంటే నెగిటివ్గా ఉన్నవారు పాజిటివ్గా మారుతున్నారు. థర్డ్ పార్టీ వారి నుండి మీ లైఫ్లోకే రాబోతున్నారు. థర్డ్ పార్టీ వారు లేరు, ఏమీ లేదు. థర్డ్ పార్టీ వారితోటి ఎండ్ అయిపోతుంది. మరి ఈ 3 కార్డులు ఎందుకు రాలేదో మీరే ఆలోచించుకోండి. మరి ఇవే ఎందుకు వచ్చాయి? మంచిగా వచ్చాయి కదా ఎనర్జీస్. లవ్ ఇది. మీ ప్రేమ నిజమైందండి. మీ మనస్తత్వం మంచిది. మీ మనస్తత్వం బట్టే కదా మీ పర్సన్ నిర్ణయాలు తీసుకునేది. మరి మీ మనసు ఏంటో, థర్డ్ పార్టీ వారి మనస్తత్వం ఏంటో తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ మీతో మాట్లాడడానికి, మీ లైఫ్లోకి రావడానికి మీరే కారణమయ్యారు. ఈరోజు మరి ఎవరికి జరుగుతుందో తెలియదు కానీ అందరికీ ఇది జరుగుతుందా అంటే మీ మనస్తత్వం బట్టి మీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడడానికి, మీ లైఫ్లోకి రావడానికి మీరే కారణమైతే అవుతున్నారు. మీరేనండి. మీ బట్టే ఈ పర్సన్ మాట్లాడడం, మీతో ఉండడం అయితే జరుగుతుంది. థర్డ్ పార్టీ వారితోటి వాళ్ళ థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్నా సరే వారితో బాండింగ్ అయితే కరెక్ట్గా లేదు. ఇంకా మంచిగా ఉండదండి. మాట తేడా వస్తే ఎవరైనా ఒకటే మీ పర్సన్కి. అంటే ఇప్పుడు మీరేంటో ఇప్పుడు అర్థమైంది. థర్డ్ పార్టీ వారు చెప్పిన మాటలన్నీ విని ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టారు కానీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మీ మనస్తత్వానికి, థర్డ్ పార్టీ వారి మనస్తత్వానికి తేడాలు తెలుసుకున్నారు. మరి ఇవ్వండి ఈరోజు రీడింగ్. మరి ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. ఈరోజు క్యాండిల్ రీడింగ్ అయితే చేద్దాం అనుకున్నానండి, కుదరలేదు. ఈ ఎనర్జీస్ అయితే చూశాను. ఎనర్జీస్ కూడా డౌన్ అయిపోతున్నాయి, చూసారు కదా. ఇది మీ పర్సన్ మానసికంగా ఇలా సఫర్ అవుతున్నారు. మీ విషయంలో వాళ్ళు లో ఎనర్జీ ఫీల్ అయినప్పుడల్లా మిమ్మల్ని తలుచుకోవటం, వారిని మీరే హీల్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ వారు కొంచెం టార్చర్ పెడుతున్నారండి, మెంటల్గా టార్చర్ పెడుతున్నారు, హర్ట్ చేస్తున్నారు, అవమానిస్తున్నారు. లైఫ్ సిచ్యువేషన్ అయితే కొంచెం క్రిటికల్గా ఉంది. వారితో అయితే కంటిన్యూ చేయరు. ఎప్పటికైనా మీతోనే ఉంటారు, మీతోనే మాట్లాడతారు, మీతో ఉండాలని అయితే అనుకుంటారు. ఈ రీడింగ్ మీకు ఎవరికైతే రెజనేట్ అవుతుందో వారు మాత్రమే తీసుకోండి. మీకు రిజల్ట్ అవ్వకపోతే ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వండి. ఇలా మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ అండి. బాయ్.